జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడారు. నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి కోరుతూ అమరులైన వారిని గుర్తు చేసుకున్నారు. అదే బాటలో ఆంధ్ర దోపిడీదారుల నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక 4 కోట్ల గొంతును ఒక్కటి చేసిన కేసీఆర్ త్యాగాన్ని నెమరు వేసుకున్నారు. తిట్ల భాగోతం పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్, మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు రేగల దుర్గయ్య, గ్రామశాఖ అధ్యక్షులు రాములు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవం సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని కొండపాక మండలం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో జాతీయ సమైక్యతా దినోత్సవం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడినా భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణకు మాత్రం స్వాతంత్రం వచ్చింది. సెప్టెంబర్ 17వ తేదీన మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఆ తెలంగాణ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రోజు నిజాం వాళ్ళతో బాధలు ఎన్నున్నాయో, తర్వాత సమైక్యాంధ్ర వాదులతో అన్ని రకాలుగా బాధలుంటే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు వరప్రసాదం అందించినాడు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ ఆదేశానుసారం మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ రోజు దేశానికి స్వాతంత్రం వస్తే జెండా ఎగిరేసుకోలేని పరిస్థితులలో 13 నెలల 2 రోజులకు మనము మన భారతదేశంలో మరి విమోచనం కావడం జరిగింది. అయినా కానీ ఆ తృప్తిని ఎన్ని రోజులు ఉంచకుండా ఉమ్మడి మరి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్నటువంటి సందర్భంలో మనకు తెలంగాణకు మరి బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర మరి పెట్టుబడిదారులు కుట్ర పన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనల్ని కలపడం జరిగింది. దానిని మరి విడదీయడం కోసము మనకున్నటువంటి ఇబ్బందులను తెలియజేసుకొని కేసీఆర్ గారు ఎంతో శ్రమ చేసి మనకు తెలంగాణను సాధించిండు. మరి ఎక్కడ దేశంలో ఎవరికి లేని విధంగా రెండు సందర్భాలలో మరి మన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 17 కావచ్చు, మరి అట్లాగే జూన్ 2 కావచ్చు. ఈ 2 కూడా మనకు మరి సువర్ణాక్షరాలతో లిఖితపడి ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను.